హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీని గ్రేవీ వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను 5 గుడ్లను ఉడికించి తీసుకున్నాను. వీటిని వేయించడం కోసం చిన్నగా నాట్లు పెట్టుకుని తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకుని బాగా కలిపి ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా అందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గుడ్లు కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న గుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ఇలా చూస్తే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుని అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా అల్లం, 7-8 వెల్లుల్లి రెమ్మలు, చిన్న దాల్చిన చెక్క, 1 లవంగం, 2 యాలకులు, వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకును వేసుకుని పొడవుగా చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పేస్ట్ అడుగు పట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, పేస్ట్ బాగా వేగింది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా అందులో వేసుకుని మసాలా గుడ్లకు బాగా పట్టేలాగా కలుపుకుని 1 నిమిషం అలాగే మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కర్రీ గ్రేవీకి సరిపడా వాటర్ను కూడా వేసుకుని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చక్కగా ఆయిల్ తేలి కర్రీ దగ్గరికి వచ్చింది. ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఆమ్చూర్ పౌడర్ను వేస్తున్నాను. బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.